136వ కీర్తన మనం చదువుకుందాము. 136వ కీర్తనకు మనం వచ్చి ఉన్నాము. 136వ కీర్తన 135, 136, 137 ఇది ఒక ఇంప్రికేటరీ సాంగ్స్ అంటారు. ఇంప్రికేటరీ సాంగ్స్ అంటారు. అంటే కర్స్ అన్నట్టు. ఇంప్రికేటర్ అంటే ఏంటిది? కర్స్. 137వ కీర్తనలో అది కర్స్ ఉంటుంది అన్నట్టు. ఈ పిల్లలను 137 చివరి వచనంలో ఏమున్నది? 137 చివరి వచనంలో అంతే. మరి ఇప్పుడు ఇస్రాయేల్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇస్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు? పసిపిల్లలను ప్రాణాలు తీస్తున్నారు. ఎందుకు? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పింది అది. ఇది 36, 135 నుండి 137 వరకు ఇది ఇంప్రికేటరీ సాంగ్స్ అంటారు అన్నట్టు. ఇంప్రికేటరీ అంటే కర్స్ అన్నట్టు. కర్స్ అంటే శాపం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి అని అంటే కింద ఉన్నది. ఆయనకు కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలంటే కింద రాసి ఉన్నది. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప అంటే ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. గాడ్ ఈజ్ గుడ్ అని అంటారు అన్నట్టు. దయాళుడు అంటే గుడ్ అన్నట్టు, మంచివాడు. యెహోవా దయాళుడు అంటే యెహోవా మంచివాడు, ఆదరణకర్త. ఆయన కృప నిరంతరం అంటే ఆయన కృప ఎల్లవేళలా ఉంటుంది. ఆయన కృప ఎవరికి దూరం అవుతుంది? దూరం అయ్యే కృప ఉన్నది, దగ్గర అయ్యే కృప ఉన్నది. యోనా పత్రిక, యోనాను చూసినట్లయితే ఆయన సముద్రంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? సముద్రంలో దిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు యోనా? ఎనిమిదవ వచనం, రెండవ అధ్యాయం 8వ వచనం. వాళ్ళ మీద కూడా కృప ఉన్నది. వాళ్ళ మీద కూడా కృప ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహంలో తట్టు తిరుగుతాడు కదా, తిరిగినప్పుడు వాళ్ళ కృప ఆధారం ఉండదు, కోల్పోతాడు. ఇది ఎక్కడ? ఇది 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 పోయం అన్నట్టు. ఇది 2వ అధ్యాయం అంతా పోయమే. యోనా గ్రంథము 2వ అధ్యాయం అంతా పోయమే. 2వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది అంటే, విగ్రహముల తట్టు తిరిగే వారికి ఆయన కృప దొరకదు, విసర్జిస్తారు అన్నట్టు. ఆయన కృప ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు? విసర్జించడం అంటే ఏంటిది? దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం. దేవదేవుడు గొప్ప దేవుడు అన్నట్టు. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన ప్రభువులకు ప్రభు అదోనాయ్ అని అంటారు ఇంగ్లీష్, అది హెబ్రీ భాషలో అదోనాయ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. చూసినావా? ఎవరు చేయరు. ఈ సాతాను అంత భ్రమ చేస్తుంది అన్నట్టు. సాతాను చేసేదంతా భ్రమ. ఈ సాతాను కొద్దిగా చేస్తాడు, వాని అనుచరులు ఎక్కువ చేస్తారు. ఆయన ఒక్కడే ఏం చేస్తాడు?
మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాడు. జ్ఞానము, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఈ జ్ఞానము ఎంత గొప్పదో. ఆకాశము అని అంటే ఒక్క నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి వెళ్ళాలంటే 4 తరాలు పడుతుంది. ఎంత స్పీడు? గంటకు 30,000 కిలోమీటర్లు. గంటకు 30,000 కిలోమీటర్లు స్పీడ్తో పోయినా కూడా 4 తరాలు పడుతుంది. అటు ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. ఆయన కృప నిరంతరం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. భూమిని ఎక్కడ పరిచినాడు? ఫస్ట్ చూసినప్పుడు జలములున్నవి. జలముల పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుతుండను. అంటే అది దేవుని ఆత్మ కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది అంటే, ఈ భూమిని కలుగజేసినాను, దాన్ని జలములతో నింపినాను. ఫస్ట్ ఒక సృష్టి ఉండే. ఆ సృష్టి ఈ నీళ్ళతో కప్పినాడు అన్నట్టు. అది అంత కథం చేసినాడు. ఆ సృష్టిలో ఉన్న మనమే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం అన్నట్టు. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? ఆకాశం భూమి రవ్వంతైనను కలగజేయక మునిపే అని ఏవో చెప్తుంది కదా. ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏం తెలియజేస్తుంది? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని, ఆ జగత్తుది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏం చేసినాడు? మొదటి వచనం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. మనం ఉన్నామా? అప్పుడు మనం ఉన్నాము. కానీ మనకు ఎప్పుడు కలుగజేసిండంటే, ఈ యొక్క రక్త మాంసములు చేసినప్పుడు మనల్ని కలుగజేసాడు. అది మనకు తెలియదు. అది మనకు పాస్ట్ సంగతి మనకు తెలియదు, ప్రజెంట్ సంగతే తెలుసు. ఆ వాక్యమును బాగా ధ్యానిస్తే మనకు తెలుస్తుంది. వాక్యమును బాగా ధ్యానించినప్పుడు మనకు తెలుస్తుంది. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినాడు. గొప్ప జ్యోతులు ఏంటేంటివి? సూర్యుడు, చంద్రుడు. గొప్ప జ్యోతులు అన్నట్టు అవి. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసినాడు కనుక ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రిని ఏలుటకు చంద్రుని నక్షత్రములను చేసినాడు. నక్షత్రములు ఇప్పుడు అవపడే ఇప్పుడు చంద్రుడు అవపడతాడు, కానీ నక్షత్రాలు అవపడాయి. ఎందుకు అవపడాయి? సూర్యుని వెలుగు మన మీద ఉంటుంది కనుక. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతం చేశాను. తొలిచూలు అని అంటే చూసినావా? ఇది ఎవరికి తెలియదు. నా పెద్ద కొడుకు ఎవరు, నేను ఎన్నో కుమారుణ్ణి అనేది మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మన డిఎన్ఏ ఆయనకు తెలుసు. మన డిఎన్ఏ ఆయనకు తెలుసు. ఎవరికి పుట్టినరు అనేది తెలుసు, మనకు తెలియదు. నేనున్నా, మా తల్లికే పుట్టినా, కానీ ఎవరికి పుట్టినా అనేది తెలియదు. తల్లి కనుక తల్లికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు మన నాన్న మనం కన్నడ అనుకుంటాం, కానీ కాదు మూర్ఖత్వం. మన తల్లి ఎవరితో పోయిందో ఎట్లున్నాం దేవునికే తెలుసు. ఐగుప్తు దేశంలో తొలిచూలులను ఆయన హతము చేశాను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించాను. అక్కడ నుండి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించినాడు. ఎట్లా రప్పించినాడు?
చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించినాడు. బాహుబలం. 400 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఉన్నారు, చిన్నపిల్లలుగా ఉన్నారు. వాళ్ళను ఆ యొక్క అరణ్య దేశంలో వాళ్ళు యవనస్తులైనారు అన్నట్టు. ఇశ్రాయేలు ఏవైనారు? యవనస్తులైనారు. వాళ్ళని చేయి చాచి తన బాహుబలమును రప్పించను. ఆయన కృప నిరంతరము. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసినాడు. చూసినావా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు అంటే నీళ్ళ మీద ఆరిన నేల మీద నడిపించినాడు. ఈ గొప్ప ఆశ్చర్యకార్యం అది గొప్ప ఆశ్చర్యకార్యం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించడు కాక.